చేరి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం తిరిగి రీతిగా ఈ ఉదయకాలం కలుసుకుని ఉన్నాం. మరి బయట వాతావరణం చాలా భయంకరంగా ఉంది. 2 రోజులు బట్టి వర్షం చాలా ఎక్కువగా వస్తుంది. మరి విజయవాడ ప్రాంతాలకు తెలిసి ఉంటుంది, గత వారం నుంచి కూడా వరదలు చాలా భయంకరంగా వచ్చి ఎంతమంది నిరాశ్రయులు అయ్యారు. చాలా ఇల్లు మునిగిపోయి కొంతమంది ఒక ఇంచుమించు 20 మంది చనిపోయారు కూడా తెలుస్తుంది వార్తల్లో. దయచేసి మీరు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ప్రభువా వీళ్ళు సహాయం అందించి మన దేవుడికి ప్రార్థన చేయాలి. ఏదైనప్పుడు కూడా మనం ఇలా భూమి మీద బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క మహాకృప ఉన్నప్పుడు ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం కూర్చున్న ముందు నేను ఇలా బ్రతుకున్నానంటే అది దేవుడి చిత్తం మీద బ్రతుకున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి అలా జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకు దేవుని విలువ తెలుస్తుంది. అవునా కదా? జ్ఞాపకం చేసుకుంటేనే దేవుని విలువ తెలుస్తుంది. జ్ఞాపకం చేసుకోకపోతే దేవుని విలువ మనకి తెలియదు. మన వరదల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 20 మంది చనిపోయారు. నేను ఒక న్యూస్ చూసిన ఏంటంటే ఆ వరద రాగానే ఒక ఫ్లాట్ మొత్తం ముంచేసింది. ఆ ఫ్లాట్లో ఇంచుమించు 6 అడుగుల మేర వరద నీరు వచ్చిందంట. ఆ ఫ్లాట్ పైన ఉన్న వ్యక్తి కుటుంబం వాళ్ళు 2 రోజులు వాటర్ లేకపోతే ఆ తండ్రి ఏమో ఆ కొడుక్కి దాహం వేస్తుందని కిందకి దిగొచ్చి నీళ్ళు తాగునీళ్ళు తాగుతామని బయటికి వెళ్ళాడు. ఈలోపు వరదలు ఆ వ్యక్తి కొట్టుకెళ్ళిపోయాడు. ఒక్కసారి 2-3 రోజుల తర్వాత శవం బయట దొరికింది. అంటే మనకు మనం ఎప్పుడు ఊహించలేనివి సడన్గా జరుగుతూ ఉంటాయి. అవునా కదా? అసలు వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. అసలు విజయవాడ అంటే పెద్ద సిటీ. అవునా కదా? మన చిన్న పల్లెటూరు లాంటివి కాదు. విజయవాడ అంటే పెద్ద సిటీ. అలాంటి సిటీదే వరదలు ముంచేసిన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించలేదు. కానీ అనుకోకుండా పెద్ద విపత్తు జరిగింది. ఏదైనప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఎక్కడ బయటకు వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే ఏదో ప్రయాణం చేసినప్పుడు మనం దేవుని ఒకసారి మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్తే మన క్షేమంగా మన దేవుడు గృహానికి చేరుస్తున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున. రైట్ పిల్లలు, మన గత 2 వారాలుగా మనం దేవుని రాజ్యము అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. మరి నేను మొత్తం ఇంకా పాత విషయం మొత్తం చెప్పను, కానీ లాస్ట్ వరకు మనం ఎంతవరకు వచ్చాం ఒక మాట చెప్పి మనం స్టార్ట్ చేసుకుందాం. చాలా అంశాలు నేర్చుకోవాలి కాబట్టి మొదటగా దేవుడు పరలోకంలో ఏ విధంగా ఉండి పరిపాలిస్తున్నాడో, దేవుడు పరలోకంలో ఉన్న పరిపాలనని భూమి మీద తీసుకురావాలనుకున్నాడు. దేవుని చిత్తం పరలోకంలో ఏ విధంగా నెరవేరుతుందో, దేవుని కింద దేవదూతలు సమస్తం ఏ విధంగా లోబడి దేవునికి ఉన్నాయో, అదే విధంగా దేవుడు పరలోక పరిపాలనని భూమి మీద తీసుకురావాలని దేవుడు కోరుకున్నాడు. అటువంటి చిత్తం గల దేవుడు మొదటగా భూమి మీద అబ్రహాము ద్వారా వాళ్ళని వాగ్దాన నిబంధనలు ఇచ్చి, తద్వారా ఆఖరిగా మళ్ళీ ఇశ్రాయేలు జనాంగంతో మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు మొట్టమొదటగా ఇశ్రాయేల్ రాజ్యంకి అంటే ఇశ్రాయేల్ జనాంగం మీదగా మొట్టమొదటగా ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు దేవుడు సౌలు అనే వ్యక్తిని రాజుగా నియమించాడు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుల మీదకి. మొట్టమొదటగా ఇశ్రాయేలీయులు ఐక్యరాజ్యంగా ఐక్యరాజ్యం అర్థం ఒకే రాజ్యంగా పిలవబడేది. ఒకే రాజ్యంగా, ఒక జాతీయ రాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు సౌలు అనే వ్యక్తికి రాజుగా నియమించాడు జనాల కోరిక మేరకు. అయితే ఆ సౌలు అనే వ్యక్తి దేవుని చిత్తాన్ని చేయకపోగా దేవుడు కోపం పుట్టించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సౌలు దగ్గర ఉన్న తన రాజ్యాన్ని దేవుడు సౌలుకు తీసివేసి ఎవరికి అప్పగించారు? దావీదుకి అప్పచెప్పాడు. దేవుడు ఎందుకు దావీదుకి అప్పచెప్పాడంటే, దావీదు దేవుని హృదయానుసారమైన మనుషులని దేవుడు దావీదు రాయడం జరిగింది. దావీదు యథార్థవంతుడు, భయభక్తులు గలవాడు, దేవుడు అంటే అమిత ఆసక్తి గలవాడు దావీదు. అందుని బట్టి దేవుడు దావీదు ఎన్నుకొని దేవుని రాజ్యం మీద అంటే అర్థం ఏంటంటే, భూలోకంలో దేవుని రాజ్యమైన ఇశ్రాయేలు జనాంగం మీదకి సౌలు తర్వాత ఎవరు కూర్చోబెట్టాడంటే దేవుడు దావీదు కూర్చోబెట్టాడు. ఈ తరుణంలో దావీదేమో దేవుడికి ఎంతో లోబడిన వ్యక్తి, తను తగ్గించుకున్న వ్యక్తి. ఎంతగా తగ్గించుకున్నాడంటే దావీదుకి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే, ఒకటో సందర్భంలో మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు రాజనగరికి తను ఒళ్ళు మరిచి కూడా తన బట్టలు, మన ఒంటి మీద బట్టలన్నీ మనం చూసుకోలే. అంటే తను దేవుణ్ణి అంటే
దేవుడు మనతో తీసుకొస్తున్నప్పుడు ఆనందంలో తను ఎంతో నాట్యం చేశాడంటే ఎంతో ఒక నృత్యంలో ఒక డ్యాన్స్లా చేశాడు. ఒక రాజుగా ఉన్న వ్యక్తి సాధారణంగా ఎంత కొంచెం ఒక డిగ్నిటీగా ఉంటారు. అంటే దావీదు దేవుడికి వచ్చేసరికి ఎంతో తగ్గించుకున్న గుణం ఉంది దావీడికి. ఆ సందర్భంలో దావీదు ఎంతో ఆనందించి పరవశించి తను డ్యాన్స్ చేస్తున్నాడట, తన ఒళ్ళు కూడా మైమర్చిపోయి. ఆ సందర్భంలో తన భార్య మేకాలు అంటది, అసలు నువ్వెవరో ఒక రాజువి, నువ్వు రాజువే ఉండి ఇటువంటి డ్యాన్స్ వేయడం ఏంటి అన్నప్పుడు నా దేవుడికి నాకు ఎక్కువ ఏంటి అన్న ఒక సందర్భంలో దావీదు అలాంటి మాట అంటాడు మేకాలతో. అంటే దావీదుకి దేవుడు అంటే అమిత ఇష్టం అండి. దావీదుకి దేవుడు అంటే మనలాంటి భక్తి కాదు, మనకన్నా 100 రెట్ల భక్తి ఉంది దావీదుకి. ఏ విధంగా తనకు సమయం వచ్చినప్పుడల్లా ఎవరితో గడిపోయాడు దావీదు? దేవుడితో గడిపోయాడు. తన గొర్రెలు కాసినప్పుడు కాలం నుంచి కూడా బాల్యం నుంచి కూడా దేవుడు దావీదు దేవుడితోనే గడిపేవాడు. ఎంతసేపు దేవుడి గురించి ఆలోచించేవాడు. మనం ఎంతసేపు ఎవరి గురించి ఆలోచిస్తాం? మనం మన గురించి, మన కుటుంబం గురించి, మన సౌకర్యాల గురించి మనం ఆలోచిస్తాం. కానీ దావీదు ఒక మనసు ఎలాంటిదంటే చిన్నప్పటి నుంచి కూడా తను ఎంతసేపు దేవుడి గురించి ఆలోచించేవాడు. దేవుడి మీద అమిత భయభక్తులు కలవాడు దావీదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే దావీదు తన రాజ్యం దయచేయడం జరిగింది. ఈ తరుణంలో దావీదేమో దేవుడికి మందిరం కట్టాలని ఉద్దేశం వచ్చినప్పుడు మన గత వారం చదువుకున్నాం. దేవుడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11 నుంచి వస్తే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14 చదువుకుంటే మనం ఒకసారి చదివిందే లాస్ట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏమంటారంటే తండ్రిని ఉండును, నాతో కుమారుని ఉండును, అతను పాపం చేసిన నేను నీకు నరు దండంతోనూ మనుషులు తగులు దెబ్బలతోనూ. ఎక్కడ చూస్తున్నారు? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11 చదవండి. 2 సమూయేలు గ్రంథం 7:11. నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేస్తున్నాను. మరియు యెహోవాకు నేను నీకు తెలియజేయదు ఏదనగా నేను నీకు సంతానం కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయి ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల మనుషులకు తగు దెబ్బలతోనూ శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. అయితే దేవుడు దావీదుతో చెప్పిన ఒక మాట ఏంటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే మనం గత వరకు ఆలోచించాం. దేవుడు ఏమన్నారంటే ఇక నుంచి నీ గర్భంలో నుండి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా హెచ్చించి ఈ రాజ్యం మీద అతన్ని నిత్యము రాజుగా కూర్చుని పెడతాను నియమిస్తున్న. దేవుడు ఎవరితో వాగ్దానం చేశాడు? దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. అర్థం ఏంటి? దావీదు సంతానం, దావీదు కొడుకు, దావీదు మనవుడు, దావీదు ముని మనవుడు, నీ సంతానం ప్రతి ఒక్కరిని కూడా నా రాజ్యం మీద కూర్చొని పెడతానని దేవుడు చెప్పినప్పుడు దావీదు ఎంతో పొంగిపోయాడు, సంతోషించాడు. నాయన ఆ 18వ వచనం నుంచి అదే అధ్యాయంలో మనం చదువుకుంటాం. నేను ఏ పాటి వాడినో, నా కుటుంబం ఇచ్చినప్పుడు నేను ఏ పాటి వాడినో తగ్గించుకుంటూ నేను ఎంత దండు పొంగిపోతూ దావీదు అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ విధంగా దేవుని కోరిక ఏమొచ్చింది అంటే దేవుడు ఏమనుకున్నారంటే దావీదు సంతతి నుంచి నా రాజ్యం మొత్తం వాళ్ళకి స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాస్తవానికి ఈ ప్రవచనం అనేది చాలామంది ఏమని అనుకున్నారంటే ఇది సొలొమోను చెప్పిన మాట అనుకున్నారండి. దావీదు కొడుకులు ఎవరో చాలా కొడుకున్నారు. దావీదులో కొడుకైన ఎవరో సొలొమోను. దావీదుకి పుట్టిన కుమారుడు సొలొమోను గురించి ఈ ప్రవచనము నెరవేర్చబడి చాలా అనుకున్నారు. కానీ దేవుడికి చెప్పిన మాట అనేది సొలొమోను గురించి మాత్రమే కాదు, ఇక చెప్పబోతున్న మాట అది యేసుక్రీస్తు వారి గురించి. అది ఏ విధంగా ఏంటో మనం తర్వాత ఆలోచిద్దాం. అయితే దావీదు తర్వాత ఏదంటే ప్రియులారా, దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు ముందు సౌలు కూడా ఇశ్రాయేలు రాజ్యాన్ని మొత్తం 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలు తర్వాత దావీదు కూడా
40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు చనిపోయిన తర్వాత ఎవరు సింహాసనం ఎక్కారంటే సొలొమోను ఎక్కాడు. ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11, 12 చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11, 12 చదివితే నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11, 12. దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలం 45 సంవత్సరములు. హెబ్రోన్లో అతను 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలెను. దావీదేమో ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు పరిపాలించాడండి. తర్వాత 12వ వచనం చదువుకుంటే, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడైన, అతడు రాజ్యం నిలకడగా స్థిరపరచబడెను. తర్వాత దావీదు చనిపోయాడు, మంచి ముదురు వయసు ఉంది. అయితే దావీదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? సొలొమోను రాజు అయ్యారండి. దావీదు కొడుకు ఎవరు? సొలొమోను. అయితే దావీదు చరిత్ర చాలా ఉంది, మనం అవన్నీ చెప్పుకోం, మన అంశం గురించి మాత్రం చర్చించుకుంటాం. మధ్యలో దావీదేమో అంత గొప్ప దావీదు కూడా ఒక సందర్భంలో బత్షెబతో పాపం చేస్తారండి. తన మేడ మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ అయిన బత్షెబ తన స్నానం చేసినప్పుడు చూసి తను మోహించి తన దగ్గర రప్పించుకొని తనతో సైనించి వ్యభిచారం చేసి దేవుడు దావీదుకి మళ్ళీ ఉగ్రత తెప్పిస్తాడు. తర్వాత దేవుడు కూడా దానికి శిక్ష విధిస్తాడు. ఏ విధంగా అంటే నీ కుటుంబం నీకు శత్రువులు అవుతారు అన్నప్పుడు దావీదు కూడా చాలా బాధ అనుభవించాడు. మళ్ళీ తిరిగి పశ్చాత్తాపం పొందాడు, మళ్ళీ మారుమనసు పొంది మళ్ళీ దేవుని దగ్గర వచ్చాడు. మనం ఇవన్నీ చదువుకోగానే మన అంశం గురించి మాత్రం చదువుకుంటాం. అయితే తర్వాత దావీదు కూడా మళ్ళీ యథార్థంగా ప్రవర్తించాడు. దావీదు బత్షెబతో పాపం చేయకముందు ఏ విధంగా యథార్థంగా ఉన్నాడో, బత్షెబతో పాపం చేసిన తర్వాత కూడా దావీదు యథార్థంగా ఉన్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 15:4 చదువుకుంటే, మొదటి రాజుల గ్రంథము 15:4 చదువుకుంటే దేవుడు ఒక సందర్భంలో దావీదు గురించి రాయబడిన మాట ఆలోచిద్దాం ఒకసారి. 15:4 యెరొబెయాము భార్య ఆ ప్రకారం మొదటి రాజుల గ్రంథము 15:4 వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమును తప్పిపోకుండును గనుక. అక్కడితో చాలు. దావీదు మన జాతి గమనిస్తే బైబిల్ అంతట్లో కూడా దావీదు గురించి ఎక్కువ మాట రాయించబడిందండి. ఇంచుమించు 60 అధ్యాయాలు దావీదు గురించి రాయించబడ్డాయి. ఎందుకంటే దావీదుని దేవుడు ఎంత ఇష్టపడి కోరుకున్న రాజు అండి. దేవుడు ఇష్టపడి కోరుకున్న రాజు. ఏ విధంగా అంటే దావీదు నా హృదయాన్ని మనుషులను దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. మనిషి సాక్ష్యం లేదు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అయితే అటువంటి దావీదు కూడా ఒక సందర్భంలో ఊరియా విషయం తప్పు చేశాడు, ఊరియా భార్య విషయం తప్పు చేశాడు. అయితే మళ్ళీ దావీదు తప్పు చేసి ఎంతో పశ్చాత్తాపడ్డాడండి. ఒక విధంగా నన్ను అంటే ఒక విధంగా నన్ను చంపి అన్నాడు, నేను చేసిన పాపానికి నన్ను నా ప్రాణం కూడా తీసుకున్నట్టుగా ప్రార్థన చేశాడండి. ఒక విధంగా ఎంతో కన్నీటి విడిచాడు దావీదు. ఒక భయభూతి కలిగిన విశ్వాసి ఒక తప్పు చేస్తే దేవుని దగ్గర అతని మనసు ఒప్పదాను. ఆ తప్పు పాప పరిహారం చెల్లేదాకా ఆ వ్యక్తి కన్నీటితోనే ప్రార్థన చేస్తాడు దేవుడికి. ఆ విధంగా దావీదు ఇంచుమించు 7 రోజులు ఉపవాసం ఉండి దేవుడు ప్రార్థిస్తాను. జీవితంలో కూడా ఆ పాప గురించి ఎంతో ఏడ్చి బాధపడి దుఃఖపడి దేవుడు ప్రార్థించి, నాయన ఈ తప్పు చేశాను, నన్ను పాపం క్షమించు. తర్వాత పాపం పరిహరించబడింది. తర్వాత దేవుడు రాజు మాట మనం ఆలోచిస్తే ఇప్పుడు తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యథార్థంగా ఉన్నట్లు అని పదం ఉంటుందని ముందు వచనంలో, తర్వాత వచనంలో, 4వ వచనంలో దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ అంటే జీవితాంతం కూడా ప్రతిరోజు కూడా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయం ఉందో తప్పిపోకుండాను. చూసారా, అది మళ్ళీ సాక్ష్యం. తప్పు చేసినా సరే దావీదు మళ్ళీ మంచి సాక్ష్యం పొందాడు. ఏంటో సాక్ష్యం అంటే ఆ ఒక్క విషయంలో తప్ప ప్రతి విషయంలో కూడా దేవుడు ఎవరు అనుసరించాడు? దేవుని అనుసరించాడు, దేవుని ఆజ్ఞలు పాటించడని దావీదు గురించి మాట చెప్పబడింది. రైట్. అయితే దావీదు తర్వాత ఏమో సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను ఎవరంటే దావీదుకే బత్షెబ పుట్టిన కుమారుడు సొలొమోను. అయితే సొలొమోను గద్దెక్కాడు. అయితే మనం మొదటి రాజుల గ్రంథంలో మొదటి అధ్యాయం ఇంచుమించు 7 అధ్యాయాలు సొలొమోను గురించి ఉంటుంది. సొలొమోను అనే వ్యక్తి ప్రపంచంలోనే చాలా ధనికమైన రాజుగా గుర్తింపబడ్డాడు. ఒక సందర్భంలో సొలొమోను దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11 చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11 చదువుకుంటే ఇక్కడ
ఒకసారి 5వ వచనంలో గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, ఒక రోజేమో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు ఏమంటాడంటే, నాయన సొలొమోను, నీకు ఏది కావాలో నువ్వు కోరుకో, నేను దయచేస్తాను దేవుడు అన్నప్పుడేమో సొలొమోను ఏమో దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుపడే దేవుడితో అతనితో సెలవేయగా సొలొమోను ఎలాగ మనం చేసినాం, ఈ దాసుడు నా తండ్రి అయిన దావీదు ఈ దృష్టికి అనుకూలమైన సత్యమును నీతిని అనుసరించి యథార్థ మనసు గలవాడే కనుక. ఇక్కడ కూడా మన జాతి గమనిస్తే సొలొమోను ఏమంటాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా నడిచాడు, సత్యము నీతిని అనుసరించాడు, యథార్థ మనసు గల కూడా ప్రవర్తించను అన్నాడు. ఇక్కడ కూడా సొలొమోను కూడా తన తండ్రి వచ్చి మంచిగా సాక్షి వస్తున్నాడు. నీవు అతని పరిపూర్ణ అగుపరిచి ఈ దినం ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారులు కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఇక్కడ కూడా సొలొమోను తగ్గించుకొని దేవుడు పొందుతూ, నాయన నా తండ్రి తర్వాత ఆ తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి ఉన్నావు, నీ యొక్క మహాకృపను చూపా నా మీద. అక్కడ కూడా సొలొమోను దేవుడికి ప్రార్థనతో తన దేవుడు స్తుతిస్తున్నాడు అండి. అప్పుడు మన అలా కిందకు వచ్చింది, మరి అవన్నీ అవసరం లేదు కానీ అప్పుడు దేవుడు సొలొమోను ఏమంటాడంటే, నాయన ఈ జనాంగం చాలా ఎక్కువ జనాంగం, అయితే నాకు ఏం కోరిక అంటే సొలొమోను దేవుడికి తనకి ఏం కావాలని కోరుకున్నాడంటే, నాయన నాకు న్యాయం తీర్చడానికి ఒకసారి 9వ వచనం మధ్యలో చదువుకుంటే 9వ వచనం కింద మధ్య వచ్చినాము, కాబట్టి నేను మంచి చెట్లు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయము దయచేయము అన్నాడండి. సొలొమోను ఏం కోరుకున్నాడంటే, దేవుడిని డబ్బు కోరుకోలే, లేకపోతే శత్రువుల విజయం కోరుకోలేదు. సొలొమోను ఏం కోరుకున్నాడంటే, నాయన నా జనాంగం మీదకి నేను మంచి న్యాయం తీర్చిపెట్టేటట్లు, అందరికి సమానం జరిగేటట్లు నాకు మంచి వివేకం, మంచి బుద్ధిని, జ్ఞానం దయచే అన్నప్పుడు, అప్పుడు దేవుడేమో 11వ వచనము, దేవుడు ఒకసారి 10 చదువుకుంటే, సొలొమోను చేసిన మనవి ప్రభువుకు అనుకూలమాయనో వచనం అంటారు. నిజంగా ఆ ప్రార్థన చూసి దేవుడు చాలా నచ్చింది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే సొలొమోనుతో 11వ వచనము, దేవుడు అతనికి ఎలాగో సెలవించును, దీర్ఘమైనను ఐశ్వర్యమైన నీవు ఈ సత్తుల ప్రాణములను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించు నీవు అడిగితే. 12వ వచనం, నీ వీలాగా అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చి ఉన్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడునూ లేడు. దేవుడు ఎంతో గొప్పగా ఆస్వాదించిన సొలొమోన్ని, నాకు నాయన నేను నీ జనాంగ మీద మంచి న్యాయం తీర్చేటట్లు నాకు మంచి వివేకం బుద్ధిని దయచేయమని సొలొమోను కోరుకుంటే, దేవుడేమో సొలొమోను ప్రార్థన అంగీకరించి అతనికి బుద్ధి వివేకం గల మంచి హృదయం నీకు ఇచ్చున్నానని దేవుడేమో ఆ వరాన్ని ఎవరికి ఇచ్చాడు, సొలొమోనుకి ఇచ్చాడండి. ఆ వరమును బట్టి ఇక్కడ ఒక మంచి మాట ఏమో రాయబడిందంటే, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును లేడు. అంటే అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడేమో ఎవరు దయచేశాడు, సొలొమోను దయచేశాడండి. అంటే ఈ వచ్చిన బట్టి మనకు విషయం ఏం అవ్వాలంటే, జ్ఞానం ఎవరు ఇవ్వాలి, జ్ఞానం దేవుడే ఇవ్వాలి. జ్ఞానం దేవుడి దగ్గర ఉంటుంది. ఒక వ్యక్తి మనం నిజంగా దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ మనం యథార్థంగా దేవుని ప్రార్థన చేస్తే, నాయన నాకు జ్ఞానం కావాలి, నా చదువులను సహాయం చేయి, ఏ విషయంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుని మనం ఎలా ఉండాలి, ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించడు. మనం ప్రార్థన చేసే ముందు మనం యథార్థంగా ఉన్నా మనం పరిశీలించుకోవాలి, మన బైబిల్ తేకుండా పరిశీలించుకోవాలి, అప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తే తప్ప మన పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రార్థన దేవుడు ప్రార్థన అంగీకరించడు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో అప్లికేషన్ మనం దేవుడు పెడతాం ప్రార్థన ద్వారా, అన్ని అప్లికేషన్ దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ వ్యక్తి యథార్థంగా ఉండి దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు ప్రార్థన అంగీకరిస్తుంది తప్ప ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించడండి. మనం ఏదో ప్రార్థన చేసి ఆమెనంటే దేవుడు ప్రార్థన అంగీకరించడం అలా ఇప్పుడు అర్థం చేసుకోకూడదు. దేవుడు చెప్పినట్టు చేసి ఆయన దృష్టిలో యథార్థం నడుచుకుంటే అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. అప్పుడు దేవుడేమో మంచి జ్ఞానాన్ని ఎవరు దయచేశారండి, సొలొమోను దయచేశారండి. జ్ఞానం మాత్రం కాదండి, ఇక్కడ మనం చదువుకుంటే మరి 13వ వచనం, మరి నీవు ఐశ్వర్యమైన ఘనత ఏమో అడగపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నీ నేను రాజులలో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు. నువ్వు జ్ఞానం ఒకడాడు కానీ జ్ఞానం మాత్రం కాదు, కానీ నీకు ఐశ్వర్యము ఘనత కూడా నేను ఇస్తాను. దేవుడు మొత్తం ఐశ్వర్యం దయచేశాడు, జ్ఞానం దయచేశాడు, గొప్ప ఘనతను కూడా సొలొమోను దయచేశాడు. ఈ విధంగా సొలొమోను
ప్రపంచ రాజులందరిలో కూడా ఇప్పటి వరకు కూడా అతను మించిన ధనికుడు ప్రపంచంలో ఎవరూ లేరండి. ఎన్నో లక్షల కోట్లు సొలొమోను దగ్గర ఉన్నది ఆ కాలంలోనే. అంటే అతను మించిన రాజు ఇంతవరకు పుట్టలేదండి భౌతిక సంపద దృష్ట్యా. అయితే జ్ఞానంలో మట్టుకు ఆయన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఒకటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏమంటారంటే సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అంటారు. జ్ఞాన విషయంలో సొలొమోను కంటే దేవుడు యేసుక్రీస్తు గొప్పవాడు. భౌతిక ఐశ్వర్య విషయంలో, సంపద విషయంలో సొలొమోను మించిన రాజు ఇంతవరకు ఎవరు లేరు భూమి మీద. ఆ తర్వాత సొలొమోను దేవుడికి మంచి మందిరం కట్టించాడు. చాలా గొప్పగా యెరూషలేము మందిరం కట్టించాడు. బంగారంతో మంచి వుడ్తో దేవుని మందిరాన్ని సొలొమోను కట్టించడం జరిగింది. ఇంచుమించు మనం చదువుకుంటే మొదటి రాజుల గ్రంథము 6:30 చదువుకుంటే, మొదటి రాజుల గ్రంథము 6:30 చదువుకుందాం. 6:38 11వ సంవత్సరమున మన కింద వచ్చేసరికి 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. ఈ విధంగా సొలొమోను దేవుడి మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టారండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అదే 7వ అధ్యాయం 11 చదువుకుంటే, 7వ అధ్యాయం మొదటి వచ్చి చదువుకుంటే సొలొమోను 13 సంవత్సరములు తన నగరంలో కట్టించుండి దానిని అంతటిని ముగించాడు. ఈ విధంగా తన జీవితంలో 20 సంవత్సరాలు కట్టడాలకి నిర్మించాడు. కట్టడాలకి తన టైం అంతా అయిపోయింది సొలొమోనుకి. 7 సంవత్సరాలేమో దేవుని మందిరం నిర్మించాడు. చాలా గొప్పగా నిర్మించాడు దేవుని. అంటే సొలొమోను అనగానే మనకు గుర్తొచ్చేది ఏమంటే యెరూషలేము మందిరం, దేవుని మందిరం. ఆ దేవుడి మందిరాన్ని ఎవరు నిర్మించారు? సొలొమోను నిర్మించాడు. చాలా గొప్పగా నిర్మించాడు. అంతేకాకుండా తన కొరకు కూడా చాలా భావంతో కట్టించుకున్నాడు. తన గురించి, తన భార్య గురించి మొత్తం 20 సంవత్సరాలు, తన జీవితం 20 సంవత్సరాలు మొత్తం కట్టడాలుగా టైం నిర్మించబడింది. తర్వాత సొలొమోను చాలా గొప్పగా అభివృద్ధి చెందాడు. మొత్తం తన చుట్టుపక్కల రాజ్యాలు ఎవరు కూడా శత్రులు ఎవరు లేకుండా అయిపోయారు. సమాధానం స్థితి దేవుడు కలుగు చేశాడు. అయినప్పుడు కూడా అయితే మొదటి రాజుల గ్రంథము 8:17 చదువుకుంటాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 8:17 చదువుకుంటే, ఇక్కడ యెరూషలేము మందిరం కట్టిన తర్వాత ఆ ప్రతిష్ఠిత రోజప్పుడు సొలొమోనేమో ఆ ప్రతిష్ఠిత రోజప్పుడు దేవుడు ప్రార్థన చేస్తూ అంటున్న కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించవలెనని నా తండ్రి దావీదుకు మనసు పుట్టగా, యెహోవా తండ్రి అయిన దావీదు సెలవిచ్చింది ఏమనగా, నా నామ ఘనతకు మందిరం కట్టి నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరం కట్టించకూడదు. నీ నడువుల నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చున్నాడు. నేను నా తండ్రి అయిన దావీదును ప్రతిగా నియమించబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనుడి ఉండి ఇశ్రాయేలు మీద దేవుడని యెహోవా నామ ఘనత కొరకు మందిరం కట్టించున్నాను. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇశ్రాయేలు మీద సింహాసీనుడు ఆ పదం ఉంటది. ఈ పదం ఎవరు వాడబడింది? యెహోవా దేవుడు వాడబడింది. వాస్తవానికి సింహాసనం ఎవరిది? దేవుడిది. ఆ సింహాసనం మీద దావీదు ఎక్కనా, సొలొమోను ఎక్కనా, వీళ్ళు ముందు ఏమనేవారు? సింహాసనుడు నువ్వు నియమించిన రాజు అన్నారు తప్ప ఈ రాజ్యం నాది ఎవరో తన మనసు ఎవరు చెప్పలేదు డైరెక్ట్గా. వాళ్ళకి అర్థమైంది. మనం అంతకుముందు చదువుకున్నాం. విశ్వాసాలకు అర్థమైంది. దేవుడు వెళ్తున్నాడు, దేవుడు రాజు విషయం ఎవరికి అర్థమైంది? విశ్వాసాలకు అర్థమైంది. ఇక్కడ కూడా సొలొమోను ఏమంటాడంటే, నాయన ఇశ్రాయేలు, ఇక జాగ్రత్త గమనిస్తే ఇశ్రాయేలు మీద సింహాసనుడి ఉండి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అన్నారంట. అక్కడ సింహాసనం అయింది, ఆయన రాజు వెళ్తున్నాడు, నేను నీకు అసిస్టెన్స్గా ఉన్నాను అన్నాడు తప్ప నాదే రాజ్యం అన్నట్టు విరవేగిపోలేదు సొలొమోను. అక్కడ కూడా తను కూడా మొదట్లో తగ్గించగలిగి ఉన్నాడు. దావీదులో యథార్థంగా బ్రతికాడు. కాకపోతే సొలొమోను కూడా ఆఖరికి ఒకసారి మనము అదే రాజుల గ్రంథము ఒకసారి మనం 11 అధ్యాయం వెళ్దాం. అంత గొప్ప రాజు కూడా సొలొమోను కూడా చాలా కీర్తిని పొందాడు, ఐశ్వర్యం పొందాడు, అంత గొప్ప పనులు పెద్ద మందిరం కట్టాడు. ఒక సందర్భంలో అయితే ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథము 10 అధ్యాయం 23 చదువుదాం. ఈ చదివి తర్వాత వెళ్దాం.
మొదటి రాజుల గ్రంథము 10:23-24 చదువుకుంటే, ఈ ప్రకారం రాజు సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకలందరూ అతని చూడగోరిని. చాలు చాలు. ఈ ప్రకారం రాజు సొలొమోను అట ధనంలోను డబ్బులోను జ్ఞానంలో గొప్ప రాజు అయ్యారండి ప్రపంచంలో. ఒకనొక సందర్భం అయితే సొలొమోను చెప్పిన జ్ఞానం మాట వినడానికి ఎక్కడెక్కడ నుండి వచ్చారండి. దూర దేశం నుండి దేవుడు అంటే సొలొమోను మాటలు వినడానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చారండి. అర్థమవుతుందా? ఎందుకు? ఆ జ్ఞానపు మాటలు వినడానికి. అంత గొప్పగా సొలొమోను బుద్ధి చెందారండి. ఆ విధంగా రాజు అయిన సొలొమోను కూడా దేవుని కృప వల్ల ఎంతో అభివృద్ధి చెంది ఎంతో పేరు పొందారండి. అయితే అటువంటి స్థితిని దేవుడు దయచేసినప్పుడు సొలొమోను ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి. సొలొమోనుకి ఏ లోటు లేదు. అతనుకున్న ధనం ప్రపంచంలో ఎవరికీ లేదు. అతనుకున్న జ్ఞానం ఎవరికి లేదు. అతనుకున్న సదుపాయాలు ఏ ఒక్కరికే లేదు. అటువంటి సొలొమోను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని దగ్గర. అటువంటి సొలొమోను కూడా ఆఖరికి పాపంలో పడ్డాడండి. ఏ విధంగా అంటే మొదటి రాజుల గ్రంథము ఒకసారి 11వ అధ్యాయం వెళ్తే అక్కడ సొలొమోను చేసిన పాపం ఏంటంటే మొట్టమొదటి పాపము మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు జనులు మీ హృదయమును తమ దేవతలకు తిప్పుతారు కనుక వారితో సావాసం చేయకూడదనియు వారిని మీతో సావాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. దేవుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఒక రూల్ పెట్టడం జరిగింది ఇశ్రాయేలుకి. ఏంటో రూల్ ఏంటంటే, మీరు మీ గోత్రంలో వ్యక్తులు తప్ప మీరు అన్య స్త్రీలు అంటే అర్థం ఏంటంటే, మీ దేశం కాని జనాలు, మీ జాతి కాని జనాలకి మీరు వేరొక స్త్రీలను మీరు పెళ్లి చేసుకోకూడదు అని దేవుడు ఇశ్రాయేలు అందరికీ ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మీరు వేరొక ప్రాంతం వేరొక మతాన్ని అనుసరిస్తున్న స్త్రీలను చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని అటువైపు మారుస్తారు. అవునా కాదు? ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? క్రైస్తవులను పెళ్లి చేసుకోవాలి. ఒక క్రైస్తవులు ఒక హిందువుని పెళ్లి చేసుకున్నారు అనుకున్నాను, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మతపరంగా డిస్టర్బెన్స్ అవుతాయి. ఈ తల్లి ఒక ఉదాహరణకి ఒక కుటుంబం ఉంది, ఒక భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. భర్త క్రిస్టియన్ కమ్యూనిటీ వచ్చి భార్య హిందూ కమ్యూనిటీ వచ్చింది అనుకోండి. భార్య హిందువుల నుండి వచ్చిన వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఫ్యూచర్లో ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? భార్య ఏమో హిందువులు అంటే వాళ్ళ దేవుని మొక్కుతుంది, ఈయనేమో క్రైస్తవులు యేసు ప్రభువు దేవుని మొక్కుతారు. తర్వాత ఏమవుతుంది? మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది. మా దేవుని కొలమని వీళ్ళు, మా దేవుని పూజ మొత్తం డిస్టర్బెన్స్. తర్వాత ఏమవుతుంది? సంవత్సరం విచ్ఛిన్నం అయిపోద్దని. అందుకే దేవుడు కూడా అన్నాడు, ఇస్రాయేలు ముందే చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఎవరో కూడా అన్య జాతులతో మీరు సావాసం చేయకూడదు, వాళ్ళతో బియ్యం అందుకోకూడదు, వాళ్ళ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోకూడదు, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు అని దేవుడు ముందే నిర్ణయం చెప్పాడు ధర్మశాస్త్రంలోనే. సొలొమోను ఏం చేశాడు? దాన్ని అది నిర్లక్ష్యం చేసేది దాటిపోయి కింద చదువుకుంటే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకనూ అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనిచో వచ్చానండి అన్నారండి. సొలొమోను ఏం చేశారంటే, ఫరో కుమార్తె ఎవరు? ఐగుప్తు రాజు. ఐగుప్తులు అంటే అన్యులు. అసలు దేవుడు కోపం పుట్టిన జనాంగం మొట్టమొదటి జనాంగం ఎవరంటే ఐగుప్తులు అండి. దేవుడు ఒకటి మొదట ఐగుప్తులు చూశారండి. అయితే అటువంటి ఐగుప్తుల రాజుని ఆ కుమార్తెని సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రం కాకుండా ఆ జనాంగంలో ఉన్న పరస్త్రీలను మోహించి, ఆ కింద చదువుకుంటే 3వ వచనంలో, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసిరి. సొలొమోనుకి ఎంతమంది భార్యలు తెలుసా? సొలొమోను రాజుకి 1000 మంది, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే భార్య కొన్ని అసిస్టెంట్స్, మొత్తం 1000 మంది భార్యలు అండి ఆయనకి. 1000 మంది ఆ రోజు తన భార్యగా చేసుకున్నారండి. ఎవరు? సొలొమోను. ఎందుకు? దురాశ, మోహము, అందరిని అనుభవించాలి, అందరూ కావాలనే దురాశ వల్ల ఏం చేశాడండి సొలొమోను? ఎవరైతే అంతగత వాళ్ళందరినీ కూడా తన దగ్గర తీసుకుని ఉంచుకోవడం జరిగింది. దేవుడు ఏం చెప్పాడు? మనం అంతకుముందు చదువుకున్నాం, ఎవరైతే రాజుగా ఉంటాడో, రాజు ఉన్న వ్యక్తి
అన్ని స్త్రీలు వివాహం చేసుకోకూడదు, అది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ అంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకోకూడదు అనే పాయింట్ కూడా ఉంది. ఈ విధంగా మొట్టమొదటిగా దేవుడు అంటే సొలొమోను ఏం చేశాడంటే ఎక్కువ మంది వివాహం చేసుకుని అన్ని స్త్రీలు వివాహం చేసుకుని దేవుడికి కోపం పుట్టించారు. ఏ విధంగా అంటే వాళ్ళందరూ కూడా తన హృదయాన్ని తిప్పివేస్తారట. ఎటు తిప్పారు? వాళ్ళు పూజిస్తున్న దేవతలోకి తిప్పారట హృదయాన్ని. గొప్పగా దేవుడి మందిరం కట్టాడు ఎవడు? సొలొమోను. అంత భయపడగల వ్యక్తి సొలొమోను కూడా ఆగే ఎటు తిరిగిపోయాడు? అన్ని దేవతలకు తిరిగిపోయాడండి. అక్కడ చదువుకుంటే 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయినో. అప్పుడు సొలొమోను రాయబడిన మాట ఏంటంటే సొలొమోను మొట్టమొదటి దావీదులాగా ఉన్నాడు. దావీదు ఏ విధంగా జీవించారు అలాగే జీవించారు. కానీ సొలొమోను చివరికి వచ్చేసరికి వృద్ధుడైనప్పుడు అన్ని స్త్రీలు పెంచుకోవడం వలన సొలొమోను కూడా వాళ్ళ వైపు తిరిగిపోయాడండి. విగ్రహాలు తిరిగిపోయాడు. అది ఎంత పాపమాది దేవుని దృష్టికి. ఆఖరి సొలొమోను రాయబడిన మాట ఏంటంటే సొలొమోను దావీదులాగా దావీదుకి ఏదైతే యథార్థ హృదయం ఉందో అలాగా లేకపోయి అంటే అలా లేడని ఆఖరికి ఆయన నుంచి వచనము రాయించబడిందని. ఇంకా 6వ చదువుకుందాం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన యెహోవాను అనుసరింపలేదు. ఆఖరికి సొలొమోను ఏం చేశాడు? దావీదు ఆయన యథార్థంగా అనుసరించలేకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఒకసారి మనం 9వ చదువుకుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షం 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు సొలొమోను దగ్గరికి. మళ్ళీ దేవుడు ప్రత్యక్షం ఏమన్నాడు? దేవుడు నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన వద్ద తొలగిపోయాను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞ అతను గైకొనడం పోగా యెహోవా అతని మీద కోపగించి. చూసారండి, ఆఖరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడండి 2 సార్లు ప్రత్యక్షమైన. ఆయన సొలొమోను ఏంటి ఇలాగ నువ్వేంటి ఇలా దిగజారిపోయావు? నాకు పెద్ద మందిరం కట్టావు, నువ్వు అంత భక్తుడిగా ఉన్నావు, నువ్వు అన్ని స్త్రీలు పెళ్లి చేసుకుని వాళ్ళ వైపు తిరిగిపోవడం అంటే దేవుడే మళ్ళీ గద్దించినప్పుడు కూడా సొలొమోను వెళ్ళలేదట్టండి. అది ఎంత దౌర్భక్తి చూడండి. అసలు దేవుడు కనబడ్డమే చాలా గొప్ప విషయం, కనబడి గద్దించి చెప్పిన కూడా ఇంకా గొప్ప విషయం. దేవుడు చెప్పినా కూడా అక్కడ సొలొమోను ఏం చేశాడు? తన మనసుని మామూలు పొందలేదు ఆ విషయంలో. అప్పుడు దేవుడు కోపం వస్తుందా రాదా? దేవుడికి బహు కోపమైన పని ఏంటంటే కదా విగ్రహారాధన. విగ్రహారాధన అంటే దేవుడికి పరమ అసహ్యం అండి. అసలు ఎందుకు అసహ్యం విగ్రహారాధన అంటే? ఎందుకు అసహ్యం? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను నా బిడ్డను కన్నాను అనుకోండి. ఇప్పుడు ఆ బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఎవరు? నేను నా కొడుకు అంటాను. ఎందుకు? నేను కన్నాను కాబట్టి నాకు హక్కు ఉంటుంది. నేను కన్నా కాబట్టి నేనేమంటాను? నా కొడుకు అంటాను. ఈ నన్ను ఏమనాలి? నన్ను నాన్న అనాలి. ఈ నన్ను నాన్న అనుకోండి, వేరే నాన్న అనుకోండి, నాకు ఎలా ఉంటుందండి? ఎందుకు కోపం వస్తుంది? ఎందుకమ్మ కోపం వస్తుంది? ఆయన కనింది నేను, ఆయన పుట్టి పెంచింది నేను, ఆయనకి అన్ని ఇచ్చింది నేను. అది ఎవరు నాన్న అనాలి? నన్ను నాన్న అనాలి. అది పద్ధతి, అది క్రమం. నన్ను నాన్న అనకుండా అన్ని దయచేసి ఆడికి ఇచ్చిన నన్ను నాన్న కాదని వేరే నాన్న అంటే ఎలా ఉంటుందండి? అది విన్నాక అసహ్యంగా ఉంటుంది. మరి దేవుడు మనల్ని పుట్టించాడు, మనకి అన్ని దయచేశాడు, సమస్తం దయచేశాడు. అటువంటి దేవుడు విడిచిపెట్టి ఒక విగ్రహం పట్టుకొని ఇదే నువ్వు నన్ను సృష్టించావంటే దేవుడికి ఎంత కోపం వస్తుందని. ఇప్పుడు ఎన్నో రకాల విగ్రహాలు పెడుతున్నా బయట, ఉన్నా లేదా? నిన్నంతా అదేగా జరిగింది. ఇప్పుడు నిజంగా నాకు నిన్న అనిపించేది, దేవుడు చూసి ఉగ్రత తన కోపగించి వర్షం దయచేసిన అనిపించింది నాకు. అయితే నిన్న మేము విజయనగరం వస్తున్నాను, నేను సాయంకాలం మామూలు వర్షం కాదు. విజయనగరం ఇక్కడ రావడానికి ఎంతసేపు పడుతుంది? మా 30 గంట సేపు వేసుకోండి. నిన్న మా 3:30 గంటలు అయింది. కానీ వర్షం మామూలు వర్షం కాదు. ఒక దగ్గర వస్తున్నాము, ఆగాం, మళ్ళీ పెద్ద వర్షం, మళ్ళీ ముందుకు వచ్చాం, మళ్ళీ ఆగాం, మళ్ళీ వర్షం, ఇలా 4 చోట్ల ఆగాం, 3-4 చోట్ల ఆగాం. పిల్లల్ని మొత్తం తడిసినాం. చాలా గొప్ప వర్షం దేవుడు కురిపించాడు నైట్ అయితే. అయితే మన విషయం బాగా అర్థం అవ్వాలండి. అంటే ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి విగ్రహాలను చాలా పరమ అసహ్యం అండి. మనం ఇప్పుడు కూడా మన జీవితంలో మనం కానీ మన కుటుంబం కానీ ఎవరిని కూడా విగ్రహాల జోలికి మనం తీసుకెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మన పిల్లల్ని విగ్రహాల మీద మనం తీసుకెళ్ళకూడదు. వాళ్ళ ప్రసాదాలు మనం తినకూడదు.
వాళ్ళతో మనం సాయంకాలం వాళ్ళ మత కార్యక్రమంలో జోక్యం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళతో మాట్లాడచ్చు, తప్పు లేదు, కానీ వాళ్ళ మత సాంప్రదాయం మనం ఎప్పుడు జోక్యం చేసుకోకూడదు. వాళ్ళ పూజలో పాల్గొనడం, వాళ్ళు ఇచ్చిన బొల్లు మనం తినడం, వాళ్ళ ప్రసాదాలు తినడం, అవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేని కార్యాలు. నిజంగా మనం చేస్తే మట్టుకు దేవునికి కోపం తెప్పిస్తాడు, చాలా కోపం తెప్పిస్తాం. దేవుడు సహించడాలుగా. మీకు ఎంత చెప్పిన ఎగ్జాంపులే, దేవుడిని మనకు తండ్రి అంటే అది పద్ధతిగా ఉంటుంది. తన మంచి విగ్రహ పూజ అందరూ దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు దాన్ని ఎలా పోల్చి వ్యభిచారంతో పోల్చాడు. వ్యభిచారం అర్థం ఏంటండి? తను కట్టుకున్న భారత కూడా ఇంకో అక్రమ సంబంధం వ్యభిచారం అన్నాడు. ఆ వ్యభిచారంతో దేవుడు విగ్రహంతో పోల్చాడు. ఎప్పుడు కూడా మన పనులు చేయకూడదండి. మనం ఎప్పుడు కూడా మన పెద్దలందరూ కూడా మన పిల్లల్ని క్రైస్తవ కుటుంబాలకి పెళ్లి చేయలేడు. వాళ్ళు డబ్బు ఉండాలని, పలుపోవడం ఉందని, మంచి ఉద్యోగం ఉందని, అధికారం ఉందని అన్నిటికి ఎప్పుడు మనం పెళ్లి చేయకూడదు. క్రైస్తవులకే పెళ్లి చేయాలండి. అన్నిలు కలిసి ఏమవుద్దండి, మనం అటు తిరిగిపోతామండి. నేను తిరగనండి, నేను పక్కాగా ఉంటానని అన్నాం అనుకోండి, అలా అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సొలొమోను తప్పిపోయాడు. సొలొమోనుతో మనం ఎంత పోల్చుకుంటే, సొలొమోను దేవుడు ప్రార్థన చేసిన వ్యక్తి, దేవుడితో స్వయంగా మాట్లాడిన వ్యక్తి, మందిరం కట్టిన వ్యక్తి. దేవుడు సొలొమోను తెలియదు అది నిజమే దేవుడు యెహోవా అని. అటువంటి సొలొమోను ఎలా తప్పాడు? స్త్రీ వల్ల తప్పాడు. అంటే తను చేసుకున్న స్త్రీల వల్ల, భార్యల వల్ల సొలొమోను తప్పాడు. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ పెళ్లిలో మతపరంగా మనం తప్పుడు వేస్తే జీవితంతో నరకం. ఎందుకంటే వీడు నరకపోగా వాళ్ళు ఎలాగ వెళ్తారు, వాళ్ళు పోగా వీళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా క్రైస్తవులు పొత్తు పెట్టుకోవాలి. అన్యంత మనకి అంటే వాళ్ళ మత విషయంలో ఎప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. అది అప్పుడు దేవుడు ఏమంటాడో ఒకసారి ఆలోచిస్తే మనం 10వ వచనం కిందకు వస్తే 11వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతను గైకొనపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చింది ఏమనగా, దేవుడు కోపగించి ఏమంటాడంటే, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను ఆచరించకపోవడం నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యము నీ కొండ నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదని అన్నారండి. ఇప్పుడు దేవుడు కోపగించి ఏం చేశాడండి, నీకున్న రాజ్యం తీసి ఎవరికి ఇస్తానన్నాడు? నీ దాసునికి ఇస్తానని చెప్పాడండి. నువ్వు నా ఎదుట సరిగ్గా నడలేదు, నేను చెప్పి నువ్వు చేయలేదు, నా ఆజ్ఞను పాటించలేదు, కాబట్టి నీ రాజ్యాన్ని తీసి ఎవరికిస్తానని చెప్పాడు? నీ దాసుడు అంటే ఎవరంటే అక్కడ ఆయన యెరోబాము. తన పనివాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరండి యెరోబాము, ఆయన పేరు. అయితే దేవుడు ఏం చేశారంటే ఈ రాజ్యాన్ని తీసి ఎవరికి ఇచ్చారంటే యెరోబాము అనే వ్యక్తికి ఇచ్చారండి. ఆ విధంగా అంతవరకు ఐక్యరాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం అనేది మొట్టమొదటిగా విభాగించబడింది. ఏ విధంగా అంటే మొత్తం 12 గోత్రాలు కుటుంబాలు సముదాయం కలిపిస్తే ఒక ఇశ్రాయేల్ రాజ్యం. అటువంటి 12 గోత్రాలు దేవుడు ఏం చేశారంటే ఒక 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు సెపరేట్ చేసి 10 గోత్రాల జనాంగం అంతా కూడా సెపరేట్ చేసి ఈ 10 గోత్రాలని అంతా కూడా అంటే దేశాలు 2 మొక్కలు చేసి ఒక 10 గోత్రాలని యెరోబాముకి ఇచ్చాడు. ఒక 2 గోత్రాల మటుకు సొలొమోను కొడుకు రెహబాము ఆయనకి ఇచ్చాడు. అప్పుడు నుంచి ఏమైందంటే సొలొమోను పని వల్ల దేవుడు చేశాడంటే రాజ్యాన్ని 2 మొక్కలు చేశాడు. ఉత్తర రాజ్యం దాన్ని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు, దక్షిణ రాజ్యం దాన్ని యోధా రాజ్యం అన్నారు. ఉత్తర రాజ్యాన్నేమో యెరోబాముకి అప్పగించాడు దేవుడు, దక్షిణ రాజ్యమేమో దేవుడు సొలొమోను కొడుకైన రెహబాముకి అప్పచెప్పాడు. యెరోబాము, రెహబాము ఈ విధంగా 2 రాజ్యాలు అందరూ ఒకే రాజ్యం ఉండిన తర్వాత 2 రాజ్యాలు చీలించబడ్డాయి. 2 రాజ్యాలు అయినప్పుడు ఏమైందంటే ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం కూడా ఇశ్రాయేల్ రాజ్యం మీద మొత్తం 20 మంది రాజులు పరిపాలించారండి. ఎంతమంది రాజులు? 20 మంది రాజులు పరిపాలించారు. ఇప్పుడు యెరోబాము తరపు నుంచి అంటే ఇశ్రాయేల్ రాజ్యం పైన 20 మంది ఇశ్రాయేల్ రాజు పరిపాలిస్తే యోధా రాజ్యం మీద ఇంచుమించు 19 మంది రాజులు పరిపాలించారండి. జాగ్రత్త వినాలి. సొలొమోను వరకు ఒకే రాజ్యం ఉండేది. సొలొమోను ఏమైంది? 2 రాజ్యాలు దేవుడు విడగొట్టాడు. ఆ 2 రాజ్యాల్లో ఒక 10 గోత్రాలు ఏమో ఉత్తర రాజ్యం పైకి వెళ్ళిపోయి ఉత్తర రాజ్యానికి పిలబడ్డారు. దక్షిణ రాజ్యం ఏమో యోధా, బెన్యామీను ఆ 2 గోత్రాలేమో కిందకు వస్తారు. 2 గోత్రాలేమో యోధా రాజ్యంగా, 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యంగా పిలబడ్డారు. ఆ ఇశ్రాయేల్ రాజ్యం మీద మొదటగా యెరోబాము దేవుడు నియమించాడు. ఆ యెరోబాముకి నిజంగా
అసలు యెరోబోము ఎవరంటే సొలొమోను సేవకుడు అండి. ఒకసారి మనం 11వ అధ్యాయము 26 చదువుకుంటే 11వ అధ్యాయము 26-28. మరియు సొలొమోను సేవకుడైన యెరోబోము సహా రాజు మీదకు లేచెను. అతడు జెరెదా సంబంధమైన ఎఫ్రాయిము అనే నెబాతు కుమారుడు. అతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతు ఏదనగా, ఒకసారి 28 చదువుకుందాం. అయితే యెరోబోము అను ఇతడు మహాబలఢ్యుడే ఉండగా యవనుడగు అతడు ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని, వాస్తవానికి యెరోబోము కొన్ని అర్హతలు దేవుడు ఎందుకు పెట్టాడు యెరోబోము రెండు విషయాలండి. అంతమించి యెరోబోము గురించి ఇంకేగా రాయబడలేదు. యెరోబోము కూడా మహాబలాఢ్యుడట, పని ఎందు శ్రద్ధ గలవాడట. ఆ 2 కారణాల చేత దేవుడు యెరోబోముని ఇశ్రాయేలు జనాంగం మీద రాజు నియమించాడండి. అసలు ఆయన ఎవడో, ఆయన ఒక పేరు లేని వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? యెరోబోము వ్యక్తికి అప్పచెప్పాడండి. అప్పుడు యెరోబోము ఏం చెయ్యాలి? యెరోబోము, నాయన నేను ఎంతటి వాడు, ఆ రాజ్యాన్ని నాకు అప్పచెప్పిపోయాడు అని యెరోబోము పొంగిపోయి దేవుడు స్తుతించి ఆయన చెప్పినట్టు నడుచుకోవాలండి. అప్పుడు యెరోబోము ఏం చేశాడంటే, మళ్ళీ నా జనాలందరూ కూడా యెరూషలేము ఆరాధన కిందకి యూదా రాజ్యానికి వెళ్తారని మళ్ళీ యెరోబోము ఏం చేశారంటే ఇశ్రాయేల్లోనే దాను, బేతులు అని 2 ప్లేసుల్లో 2 గుడులు కట్టించారు. 2 దూడలు పెట్టించి మళ్ళీ యెహోవా ఆయన ఆరాధన మళ్ళీ విస్మరించి విగ్రహాలు స్టార్ట్ చేస్తారండి. ఎవరు? యెరోబోము ఏం చేశారంటే విగ్రహాలు స్టార్ట్ చేశారండి. తర్వాత ఇంకా మనం ఇంచుమించు ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం కూడా ఒక 20 మంది పరిపాలించారు. యూదా రాజ్యాన్ని 19 పరిపాలించారు. ఎవరెవరు ఎంతకాలం ఉన్నారో మనం ప్రభువు చెప్పి మనం వచ్చేవారు జాయిన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాగా లాగ్ అయిపోయింది కాబట్టి, ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం వచ్చేవారు ఇంకా పూర్తిగా డిస్కస్ చేద్దాం. తర్వాత రాజ్యం ఏమైంది, ఎలాగ ఉంది, ఎటు వెళ్ళిందని మనం ప్రభువు చెప్పి మనం వచ్చేవారు పరిశీలిద్దాం. దేవుడు ఈ మాటలన్నీ కూడా మన హృదయాలు దీవించి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరూ ఉన్నారు.